నమస్కారం. గోదావరి పుష్కరాల ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ప్రేక్షకులకి సభక్తికంగా సమర్పిస్తున్న పుష్కర యాత్ర పుణ్య గోదావరికి స్వాగతం. పుణ్య గోదావరి తీర్థ కదంబం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం తూర్పు గోదావరి జిల్లా కె గంగవరం మండలంలో నెలకొని ఉన్న కోటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఉన్నాం. ఈ ఆలయానికి పురాణ ప్రాశస్త్యం ఎంతో ఉంది. ఇక్కడ ప్రవహిస్తున్న గోదావరి అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. గోదావరి పుష్కరాల సమయంలో మాత్రమే 3,50,00,000 తీర్థాలు కలుస్తాయని అందరూ అంటారు. కానీ ఇక్కడ గోదావరిలో ఎప్పుడూ కూడా 1,00,00,000 తీర్థాలు కలుస్తాయి అని చెబుతారు. అందుకే ఇది 1,00,00,000 తీర్థంగా పరిగణించబడింది. పావన గోదావరి తీరాన వెలసిన కోటిపల్లి క్షేత్రంలో కోటేశ్వర స్వామి, రాజరాజేశ్వరీ దేవి, ఛాయా సోమేశ్వరుడు, శ్రీదేవి, భూదేవి సమేత సిద్ధి జనార్దన స్వామి కొలువై ఉన్నారు. ఈ ఆలయం వెనుక ఒక చక్కని స్థల పురాణం కూడా ఉంది. ఒకప్పుడు ఇంద్రుడు గౌతమముని భార్య అయిన అహల్యను మోహించి శాపగ్రస్తుడై గౌతమముని 1,00,00,000 శివలింగాలు ప్రతిష్ఠిస్తే నువ్వు శాప విముక్తుడు అవుతావు అని చెప్పగా దిక్కుతోచక ఇంద్రుడు బృహస్పతి వద్దకు వచ్చి 1,00,00,000 శివలింగాలను ప్రతిష్ఠించే శక్తి తనకు లేదని తరుణోపాయం చెప్పమని అడగగా బృహస్పతి ఈ 1,00,00,000 తీర్థం గురించి చెప్పి ఇక్కడికి వచ్చి స్నానం ఆచరించి ఒక్క శివలింగాన్ని ప్రతిష్ఠించుకుంటే చాలు 1,00,00,000 శివలింగాలు ప్రతిష్ఠించినంత పుణ్య ఫలం దక్కుతుంది అని చెప్పగా ఇంద్రుడు స్వయంగా ఇక్కడికి వచ్చి ఈ 1,00,00,000 తీర్థంలో స్నానం ఆచరించి శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించుకుని శాప విముక్తుడైనారని చెప్తారు. కోటేశ్వర స్వామిని ఇంద్రుడు ప్రతిష్ఠించాడు. ఛాయా సోమేశ్వరుడిని చంద్రుడు ప్రతిష్ఠించాడు. సిద్ధి జనార్దనుడిని కశ్యప ప్రజాపతి ప్రతిష్ఠించారు. ద్రాక్షారామం చుట్టూ ఉన్న అష్ట సోమేశ్వర క్షేత్రాల్లో కోటిపల్లి క్షేత్రం కూడా ఒకటి. చిదానంద రూపం త్రినేత్రాభిరామం సదాలోకరక్షం పరం వేదసారం సదాకారమేకం సదానంద రూపం సదాభక్తపాలం హృదా భావయామి. పుణ్యప్రదమైన ఈ తీర్థం గోదావరి నదికి ఉత్తరపు ఒడ్డున ఉన్నది. గౌతమి మహత్యంలో ఈ క్షేత్ర ప్రాధాన్యత గురించి విశదంగా చెప్పారు. కోటేశ్వర లింగాన్ని యోగలింగమని, సోమేశ్వర లింగాన్ని భోగలింగమని పిలుస్తారు. నిరంతరం గోదావరి జలాల్లో మునిగి ఉంటారు. పక్కనే ఉన్న అమ్మవారు ఆయన్ని నిరంతరం సేవించుకుంటూ ఉంటారు. పుష్కరాల పుణ్యతిథుల్లో కోటిపల్లిలోని కోటేశ్వర తీర్థంలో సంకల్పం చెప్పుకొని స్నానం చేసిన భక్తులకు 1,00,00,000 గోవుల దానఫలం, 1,00,00,000 కన్యాదాన ఫలం, 100 అశ్వమేధ యాగాలు చేసిన ఫలం, 1,00,00,000 శివలింగాల్ని ప్రతిష్ఠించిన పుణ్యఫలం కలుగుతుంది. ఇక్కడ గోదావరిలో 1,00,00,000 తీర్థాలు అంతర్వాహినిగా ఉన్నాయి. కోటిపల్లి దివ్యతీర్థంలో పుష్కర స్నానం ఆచరించాలనుకునే భక్తులు
ముందుగా నదీమ తల్లిని ప్రార్థించి తీరంలో ఉన్న మృత్తుకని 3 సార్లు నదిలో వేసిన తరువాత సంకల్పం చెప్పుకొని పుష్కర స్నానం చేయాలి. మృత్తికా స్నానం, పుష్కర స్నానం పూర్తయిన తరువాత ముక్కోటి దేవతలకు, మునులకు తర్పణాలు చేయాలి. తరువాత ప్రవాహానికి అభిముఖంగా స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల దీర్ఘాయువు వరంగా లభిస్తుంది. పుణ్య గోదావరిలో పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు ముందుగా ఛాయా లింగేశ్వర స్వామిని దర్శించుకుంటారు. నిరంతరం స్వామి సేవలో లీనమై ఉండే నందీశ్వరుడు ఛాయా సోమేశ్వరుడికి ఎదురుగా సమున్నతంగా నిలిచి స్వామి దర్శన భాగ్యాన్ని కల్పిస్తానని భక్తులకు అభయ ప్రదానం చేస్తాడు. కోటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలోనే ఛాయా సోమేశ్వర స్వామివారిని కూడా మనం దర్శించుకోవచ్చు. ఒకప్పుడు బృహస్పతి భార్య అయిన తారాదేవి మహాపతివ్రత చంద్రుణ్ణి చూసి ఒక్క క్షణం మనసు చలించి మోహించిందిట. అది గ్రహించిన బృహస్పతి చంద్రుడికి కళావిహీనమైపోమ్మని శాపమిచ్చాట. ఆ శాపానికి విమోచనం ఏమిటి అని చంద్రుడు ప్రార్థించగా బృహస్పతి ఇంద్రుని వృత్తాంతం చెప్పాట. ఇక్కడ కోటి తీర్థంలో స్నానమాచరించి శివలింగం ప్రతిష్ఠిస్తే శాప విముక్తుడవు కావచ్చు అని చెప్పగా చంద్రుడు వచ్చి ఇక్కడ కోటి తీర్థంలో స్నానమాచరించి శివలింగాన్ని ప్రతిష్ఠించాట. చంద్రుడిచే ప్రతిష్ఠింపబడిన శివలింగం కాబట్టి ఛాయా సోమేశ్వర స్వామిగా ఇక్కడ ఈశ్వరుడు పూజలు అందుకుంటున్నాడు. చంద్రుడు ఒకప్పుడు బృహస్పతి భార్య అయిన తారని చూసి మోహించాడు. అది గ్రహించిన బృహస్పతి చంద్రుడికి కళా విహీనమైపోమ్మని శాపమిచ్చాడు. ఆ శాపం నుంచి విముక్తిని పొంది తిరిగి తన కళలను సంపాదించుకోవడానికి చంద్రుడు ఈ దివ్యక్షేత్రానికి వచ్చి ఈ పుణ్య గోదావరిలో స్నానం చేసి మహాశివరాత్రి నాడు లింగోద్భవ కాలంలో ఈ సోమేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆనాటి నుంచి ఇది ఛాయా సోమేశ్వర లింగంగా ప్రసిద్ధిగాంచింది. కోటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలోనే ఛాయా సోమేశ్వర స్వామివారిని కూడా మనం దర్శించుకోవచ్చు. చంద్రుడిచే ప్రతిష్ఠింపబడిన శివలింగం కాబట్టి ఛాయా సోమేశ్వర స్వామిగా ఇక్కడ ఈశ్వరుడు పూజలు అందుకుంటున్నాడు. రండి స్వామివారిని దర్శించుకుందాం. శ్రీ ఛాయా సోమేశ్వరాలయాన్ని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులపై ఇక్కడ ప్రధాన మంటపంలో కొలువుదీరిన విఘ్నేశ్వరుడు అనుగ్రహాన్ని కురిపిస్తున్నాడు. ముందుగా ఈ విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకున్న తర్వాతే భక్తులు ఛాయా సోమేశ్వర దర్శనం చేసుకుంటారు. ఛాయా సోమేశ్వరుడిని దర్శించి తరించిన భక్తులు నేరుగా పక్కనే ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్ళి జగజ్జనని అయిన తల్లిని సేవించుకుంటారు. ఇక్కడ అనునిత్యం శ్రీచక్ర నవావరణ పూర్వకంగా అమ్మవారికి కుంకుమ పూజ జరుగుతుంది. తనని సేవించవచ్చిన భక్తులకు అమ్మ అనంతమైన ఆనందాన్ని, సుఖ సంతోషాల్ని, ఐశ్వర్యాన్ని, వైభవాన్ని వరదానంగా ఇస్తుందని ప్రతీతి. మాయా విలాసధృతకాయ మహర్షి జయకేయాతివేల సుగుణ ध्येयाभिराममणिमायामशोभितपदाय विराजति सदा साया वहाति महनीयार्थविस्फुरितवैयात्यभाव्यवचना पायादिमं सुतमपायाभिमग्नमनसूयाभिधा भगवती। ఈ ఆలయంలో
ప్రధానంగా 2 శివాలయాలు, ఒక విష్ణాలయం కలదు. వెనకాల కోటీశ్వరాలయం. ఇది ఇంద్రప్రతిష్ఠ. అహల్యాగమన దోషానికి దేవేంద్రుడు శాపగ్రస్తుడవగా ఆ శాప విమోచనానికి కోటి శివలింగాలు ప్రతిష్ఠ చేయమంటే ఇక్కడ విశేషమైంది గోదావరి. ఈ నదిలో కోటి తీర్థంలో అంతర్వాహినిగా ప్రవహించడం చేత దీనికి కోటి తీర్థ క్షేత్రం అని పేరు. ఈ నదీ స్నానం ఆచరించి ఒక శివలింగ స్థాపన చేసి ఆ జలాన్ని అభిషేకించగా కోటి శివలింగాలు ప్రతిష్ఠ చేసిన ఫలితాన్ని పొంది ఇంద్రుడు శాప విమోచనాన్ని పొందాడు. ఆనాటి నుంచే ఇంద్రుడికి సహస్రాక్షుడిగా వరాన్ని ప్రసాదించాడు. అయితే ఈ శివలింగ దర్శనంతో కోటి శివలింగాల దర్శనం చేసుకున్న ఫలితాన్ని పొందుతాం కాబట్టి ఈ స్వామి పేరు కోటీశ్వరుడు, క్షేత్రం పేరు కోటి ఫలి. అయితే ఇది యోగలింగంగా వర్ణించారు వ్యాస మహర్షి బ్రహ్మాండ పురాణంలో. అందుచేత ఈ స్వామివారికి అర్చన, అభిషేకం, ఉత్సవం, కళ్యాణం అలాంటిది ఉండదు. దర్శనం మాత్రాన్నే ముక్తిని ప్రసాదిస్తారు. ఇంద్రుడు ఒకప్పుడు గౌతముడి భార్య అయిన అహల్యను చూసి మోహించి గౌతముడి రూపంలో ఆమెకి చేరువయ్యాడు. దివ్య దృష్టితో విషయాన్ని తెలుసుకున్న గౌతముడు ఇంద్రుడిని శపించాడు. ఆ శాపం నుంచి విముక్తిని పొందేందుకు ఇంద్రుడు ఈ కోటిపల్లి పవిత్ర క్షేత్రానికి వచ్చి పావన గోదావరిలో స్నానం చేసి కోటేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఈ పుణ్యఫలం వల్ల ఇంద్రుడికి శాప విమోచనం కలిగింది. నమః కనకలింగాయ వేదలింగాయ వై నమః. నమః పరమలింగాయ వ్యోమలింగాయ వై నమః. నమః పాతాళలింగాయ బ్రహ్మలింగాయ వై నమః. నమో రహస్యలింగాయ సప్తద్వీపోర్ధ్వలింగినే. నమః సర్వాత్మలింగాయ సర్వలోకాంగలింగినే. నమస్తవ్యక్తలింగాయ బుద్ధిలింగాయ వై నమః అంటూ భక్తులు కోటేశ్వర లింగాన్ని భక్తితో పూజించి తరిస్తారు. కోటేశ్వర స్వామి ఆలయం ఛాయా సోమేశ్వర స్వామి ఆలయానికి వెనుక భాగంలో ఉంటుంది. ఇక్కడ స్వామి నిరంతరం గోదావరి జలాల్లో మునిగి ఉంటాడు. పక్కనే స్వామిని సేవించుకోవడానికి కొలువుదీరిన అమ్మవారు కూడా స్వామివారితో పాటు నిరంతరం గోదావరి జలాల్లోనే ఉంటారు. కోటేశ్వర స్వామి మహిమ వల్ల నిరంతరాయంగా గర్భాలయంలో గోదావరి ఊట ఊరుతూనే ఉంటుంది. शिवशक्त्यात्मक श्रीशक्तिधरा अवनतोऽस्मि मामवशरवण भव. शिवशक्त्यात्मक श्रीशक्तिधरा अवनतोऽस्मि मामवशरवण भव. शिवशक्त्यात्मक श्रीशक्तिधरा. శివరాత్రి పర్వదినాన ఈ కోటేశ్వర క్షేత్రంలో కోటి దీపాలు వెలిగిస్తారు. యుగాల నాడు ఈ తీర్థం కోటి తీర్థమని, సోమ ప్రభాకరమని ప్రఖ్యాతిగాంచిందని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. చంద్రుడు ఇక్కడ స్వామిని సేవించి తరించాడనడానికి నిదర్శనంగా ఇక్కడ సోమకుండమనే పుష్కరిణి నేటికీ మనకు కనిపిస్తుంది. శం చ మే మయశ్చ మే ప్రియం చ మే కామశ్చ మే కామశ్చ మే సౌమరసశ్చ మే భద్రం చ మే శ్రేయశ్చ మే వశ్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిణం చ మే గంగా చ మే ధర్తా చ మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే విశ్వం చ మే. కోటిపల్లిలో కొలువుదీరిన శ్రీ ఛాయా సోమేశ్వరాలయంలో ఏటా దసరా రోజుల్లో నవరాత్రి ఉత్సవాలు, కార్తీక దీపోత్సవం అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. కార్తీక మాసంలో నిత్యం ఛాయా సోమేశ్వరుడికి, కోటీశ్వర స్వామికి 1,00,000 బిల్వాలతో అర్చన జరుగుతుంది.
నిత్యం ఈ క్షేత్రంలో కోటేశ్వర స్వామికి, ఛాయా సోమేశ్వర స్వామికి, జనార్దన స్వామికి దివ్య గోదావరి జలాలతో అభిషేకం చేస్తారు. ఉగ్రశరభాకృతిం వ్యగ్రభావం భజే, ఉగ్రశరభాకృతిం వ్యగ్రభావం భజే, అగ్రదేవం నతానుగ్రహ సువిగ్రహము. ఉగ్రశరభాకృతిం వ్యగ్రభావం భజే, అగ్రదేవం నతానుగ్రహ సువిగ్రహము. ఇక్కడ క్షేత్రపాలకుడు శ్రీదేవి భూదేవి సమేత సిద్ధి జనార్దన స్వామి. స్వామివారు న్యాయపరమైన కోరికల్ని సిద్ధిస్తారు కాబట్టి సిద్ధి జనార్దనుడు. ఇది కశ్యప మహర్షి ప్రతిష్ట. విష్ణుమూర్తి వామనవతారంలో కశ్యప మహర్షి కొడుకుగా పుట్టి బలిచక్రవర్తిని పాతాళలోకంలో అణగదొక్కిన తర్వాత అవతారం చాలించే ముందు విష్ణుమూర్తి అడుగుతాడు, నేను కొడుకుగా పుట్టాను కాబట్టి తండ్రి యొక్క రుణం తీర్చుకుంటే ఏదైనా వరం ఉంటే కోరుకోమంటాడు. శాశ్వతంగా భూలోకంలో నా కీర్తి ఉండాలని వరం కోరగా ఈ నదీ తీరంలో నవజనార్దనాలయాలు స్థాపించినట్లయితే శాశ్వతంగా భూలోకంలోని కీర్తి ఉంటుందని వరాన్ని ప్రసాదిస్తాడు. ధవళేశ్వరం దగ్గర నుంచి కింద క్వారంగి దాకా 9 జనార్దనాలయాలు, అందులో ఇది ఒకటి. ఇది నవజనార్దన క్షేత్రాల్లో ఇది ఒకటి అనమాట. ఇక్కడ శివుడు విష్ణువు కలిసి ఉండడం ప్రధానమైన విశేషం. మీరు సహజంగా ఏ క్షేత్రంలో చూసినా శివాలయం వేరుగా విష్ణాలయం వేరుగా ఉంటుంది. ఇక్కడ అలా కాకుండా శివుడు విష్ణువు ఒకే శిఖరం కింద ఉండి ఒకే ఆగమం ప్రకారంగా శివకేశులకు అన్ని సేవలు జరగడం ప్రధానమైన విశేషం. కాబట్టి ఇక్కడ ఏ మానవుడైనా సరే నదీ స్నానం ఆచరించి ఇటు పితృ కార్యక్రమాలు కానీ అటు దేవతా కార్యక్రమాలు కానీ ఏ ఒక్క కార్యక్రమం చేసినా 1 కోటి రెట్లు ఫలితాన్ని పొందబడే క్షేత్రం కాబట్టి కోటి ఫలి, అది వాడుకలో కోటి పల్లిగా పలుకుబడిలో మారింది. కోటిపల్లి హరిహర క్షేత్రం. ఇక్కడ ఛాయా సోమేశ్వరాలయం ప్రక్కనే సిద్ధి జనార్దనుడు శ్రీదేవి భూదేవి సహితంగా కొలువై భక్తుల్ని కటాక్షిస్తున్నాడు. సిద్ధి జనార్దనుడు ఇక్కడ క్షేత్రపాలకుడు. కశ్యప ప్రజాపతి స్వయంగా ఈ దివ్యమూర్తిని ప్రతిష్ఠ చేశాడని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. జనార్దనుడితో పాటు శ్రీదేవి భూదేవి తమని దర్శించవచ్చిన భక్తులకు అఖండ ఐశ్వర్యాన్ని వరంగా అనుగ్రహిస్తున్నారు. జగజ్జాలపాలం కనత్కంఠమాలం శరచంద్రపాలం మహాదైత్యకాలం నభో నీలకాయం దురావారమాయం సుపద్మాసహాయం భజేహం భజేహం. జగజ్జాలపాలం కనత్కంఠమాలం శరచంద్రపాలం మహాదైత్యకాలం నభో నీలకాయం దురావారమాయం సుపద్మాసహాయం భజేహం భజేహం. కశ్యప ప్రజాపతి ఈ దివ్య గోదావరి తీరంలో నవజనార్దన క్షేత్రాలను నెలకొల్పాడు. వాటిలో ఇది 9వ జనార్దన క్షేత్రం. భక్తులు కోరిన కోర్కెల్ని తప్పక అనుగ్రహిస్తాడు కనుక ఈయన సిద్ధి జనార్దనుడయ్యాడు. ఈ స్వామి భక్తుల పాలిట కొంగు బంగారమై ఈ క్షేత్రంలో విరాజిల్లుతున్నాడు. నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే. నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే. నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే. కోటిపల్లిలో కొలువైన సిద్ధి జనార్దనుడి సమక్షంలో విన్నవించుకున్న కోరికలు వెంటనే తీరుతాయని ఈ క్షేత్రాన్ని దర్శించుకున్న భక్తులు అత్యంత విశ్వాసంతో చెబుతారు. సోమేశ్వర కోటేశ్వర కృపకి సిద్ధి జనార్దనుడి కృప కూడా తోడయ్యింది కనుకే ఈ క్షేత్రం ఇంతటి మహిమని సంతరించుకున్నదని భక్తుల విశ్వాసం. जटाटवीगलज्जलप्रवाहपावितस्थले गलेवलम्ब्यलम्बिताम्भुजङ्गतुङ्गमालिकामड्डमड्डमन्निनादवड्डमर्वयं चकारचण्डताण्डवं तनोतु नः शिवः शिवं जटाकटाः सम्भ्रमभ्रमन्निलिम्ब निर्झरी विलोलवीचिवल्लरी विराजमानमूर्धनि धगद्धगद्धगज्ज्वलल्ललाटपट्टपावके किशोरचन्द्रशेखरे रतिप्रतिक्षणं मम धराधरेन्द्र नन्दिनी विलासबन्धुबन्धुर स्फुरद्दिगन्तसन्तति. జాతక చక్రంలో చంద్రదోషాన్ని నివృత్తి చేసుకోవడానికి, చంద్రుడి పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందడానికి అనేక మంది భక్తులు
ఈ క్షేత్రానికి వచ్చి ఛాయా సోమేశ్వరుడిని అభిషేకించి సేవించుకుని వెళ్తారు. ఛాయా సోమేశ్వర స్వామిని సేవించుకుంటే చంద్రుడి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందని పెద్దలు చెబుతారు. ఆలయంలోని నవగ్రహ మంటపంలో కొలువుదీరిన నవగ్రహాలను పూజిస్తే జాతక దోషాలు పరిపూర్ణంగా పరిహారమవుతాయని భక్తుల విశ్వాసం. కోటిపల్లి కోటేశ్వరాలయంలో 4 ప్రదక్షిణ మండపాలున్నాయి. ఉత్తర మండపంలో కాలభైరవుడు భక్తులకు దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఈ ప్రాంగణంలోనే చంద్రమౌళీశ్వరుడు, ఆదిశంకరుడు, ఉమాసమేత మృత్యుంజయుడు, నవగ్రహాలు కొలువుదీరారు. జగద్గురువైన ఆదిశంకరుడు ఈ తీర్థాన్ని దర్శించి కోటేశ్వర స్వామిని, ఛాయా సోమేశ్వర స్వామిని, సిద్ధి జనార్దన స్వామిని సేవించుకున్నారని స్థల పురాణం చెబుతోంది. రేపటి పుణ్యగోదావరిలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. వృద్ధ గౌతమి నదీ తీరాన కొలువుదీరి ఉన్న ఈ విశిష్టమైన ఆలయంలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామివారు ప్రకాశిస్తూ పూజలు అందుకుంటున్నారు. వివాహం కాని అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇక్కడ స్వామివారికి కళ్యాణం చేయించుకుంటే అతి శీఘ్రంగా అతి త్వరగా వివాహం జరుగుతుందనేది ఒక భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఈ మహాపుష్కరాల్లో భాగంగా స్నానం ఆచరిస్తే అత్యంత పుణ్యఫలం లభిస్తుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం.